ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 39. అక్షర, ఇంకా ఎందుకు నిన్ను కాదు అని వెళ్ళిపోయిన వాడి కోసం అలానే బాధపడుతూ ఉంటావు? నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, వినకుండా నన్ను కన్విన్స్ చేసి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేశావు. దానికి అరవింద్ ఏం చేశాడు? నిన్నే వదిలి వెళ్ళిపోయాడు దూరంగా. నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు ఎక్కడో మేము రాంగ్గా చేస్తున్నామా, నీకు ఇష్టం లేకుండా తప్పు చేయటం లేదు కదా అని అనుకున్నా. అరవింద్ వైపు పాజిటివ్గా ఆలోచిస్తూ నీకు హెల్ప్ చేయాలి అని అనుకున్నా. కానీ అగైన్ అండ్ అగైన్ సేమ్ ఇలానే రిపీట్ చేశాడు. నిన్ను కాదు అని వెళ్ళిపోయిన వాడి కోసం ఏడుస్తూ ఉంటావా? నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో, నీ లైఫ్ బాగుంటుంది. అన్నీ తెలిసి అంకిత్ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అన్నాడు విజయ్. అక్షర సైలెంట్గా ఉన్నది. అక్షర, నీకే చెప్పేది, అలా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి? నువ్వు ఏమైనా అనుకో, కానీ ఈ పెళ్లి జరుగుతుంది అక్షర. బెటర్ నువ్వే దీనికి మెంటల్గా ప్రిపేర్ అవ్వు. అరవింద్ 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 ఎక్కడున్నాడు? అరవింద్ నీకోసం నిలబడి ఫైట్ చేస్తే నేనైనా నీకు సపోర్ట్ చేస్తాను. అన్నగా నేను కోరుకునేది నీ హ్యాపీనెస్ కదరా. నీకు ఇష్టం ఉంటే సరిపోదు, ఆ ఇడియట్ కూడా ఉండాలి కదా. అసలు ఎక్కడ ఉన్నాడో తెలియని వాడి కోసం నువ్వు ఇలా అవుతావా అన్నాడు విజయ్. అక్షర అమ్మగారు అంటూ, విజయ్ బాబు గారు మీరు ఇక్కడే ఉన్నారా? పెద్దమ్మగారు అందరినీ భోజనానికి రమ్మన్నారు అని లోనికి వచ్చిన కళ ఇద్దరికీ చెప్పింది. సరే వెళ్ళు అని చెప్పిన విజయ్ కళ వెళుతూ ఉంటే ఆగు అంటూ ఆపి కళావతి దగ్గరకు నడుస్తూ వస్తూ తననే చూస్తూ ఉన్నాడు. ఏమైంది బాబు, ఏమైనా కావాలా అంటూ తడబడుతూ తన చీర కొంగు సరిచేసుకున్నది కళ. కళావతి, రైట్, నువ్వు నిన్నే వచ్చావు అన్నారు, కానీ నీకు మా అందరి నేమ్స్ అండ్ మా రూమ్స్ అన్నీ క్లియర్గా తెలుసు, ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగాడు. అంటే అది బాబు, సంపూర్ణ అత్తయ్య ఉన్నది కదా, తనే నాకు అందరి గురించి చెప్పారు. మీతో ఎలా ఉండాలి, ఏం చేయాలి అంతా చెప్పారు బాబు. పెద్దమ్మగారు రమ్మంటున్నారు, పదండి, ఆలస్యం అయితే కోపం వస్తుంది అన్నది కళావతి. విజయ్ అక్కడితో ఆ విషయం వదిలేస్తూ అక్షర పద అంటూ ఉన్న అక్షర మొండిగా రాను అంటూ అనేసరికి విజయ్ ఒక్కడే కిందకు వచ్చాడు. అబద్ధమాడితే నా నాలుక తెగిపోవాలి అత్తయ్య. ఈరోజు మీకు ఇష్టము అని వేడివేడి జిలేబీలు చేశాను అత్తయ్య అన్నది సంపూర్ణ. అయ్యో భగవంతుడా, నా కోడలికి ఎప్పుడు బుద్ధిని ఇస్తావు? దానికి నచ్చేవన్నీ చేసుకుని మాకు ఇష్టం అని చెప్తుంది. మాటలు కట్టిపెట్టి వచ్చి బంధువులకి మర్యాదలు చెయ్యి. కళ, నీకేం చెప్పాను? అందరినీ భోజనానికి పిలవమని చెప్పాను కదా, అక్షర రాలేదు. నీకు ఏ పని చేయటం రాదా? నువ్వు నా కొడల్లాగా అవుతున్నావా? దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది అన్నారు గోమాతమ్మ గారు. అయ్యో అమ్మగారు, నేను చెప్పాను, కానీ అమ్మగారు రాను అంటున్నారు అని చెప్పింది కళావతి. నానమ్మ, అక్షరాకు ఆకలిగా లేదట, తర్వాత తింటాను అని అన్నది అంటూ విజయ్ అనేసరికి అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. పెద్దమ్మగారు, అదేంటంటే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే అని కళావతి చెప్తూ ఉంటే, ఓహో కళ, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, నువ్వు చెప్పేది తిన్నగా చెప్పు, ఇలా సాగతీయకు అన్నారు గోమాతమ్మ గారు. అమ్మగారు, అదేమిటంటే నేను అక్షర అమ్మగారుకు భోజనం తీసుకెళ్ళనా? ఏమీ తినకుండా ఉన్నారు కదా అన్నది కళావతి. దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, అలక మనిషి మీద ఉండాలి, అన్నం మీద కాదు. ఆకలైతే అదే వచ్చి తింటుంది. అన్నం కోసం మనం రావాలి, కానీ మన కోసం అన్నం రాకూడదు. తన మన చూస్తే చెప్పేది న్యాయం కాదు. ఉండని, ఎన్ని రోజులు ఉంటుందో. ఆకలైతే తనే వచ్చి తింటుంది. లంఘనం పరమ ఔషధం అన్నారు. నువ్వు ఆ చిలకలు సరిగ్గా చుట్టు అనేసరికి కళ తన పని చేసుకుంటూ ఉన్నది. మరో ప్రక్క, యావండి, ఇంత లేట్ అయిందేమిటి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ వస్తూ ఉన్న జయ చంప పగలు కుట్టాడు విశాల్. విశాల్ చేసిన దానికి జయ నిశ్చేష్టురాలై చూస్తూ ఉన్నది. జయ, దెబ్బ బాగా గట్టిగా తగిలిందా? బంగారం, నువ్వు ఇలా నా కోసం మిడ్ నైట్ వరకు నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఏమైనా అయితే నేనేం కావాలి చెప్పు? అసలే నాకు నువ్వంటే ప్రాణం కదా బంగారం. ఆ బాధలో కొట్టేశాను అన్నాడు విశాల్. విశాల్ అలా అనేసరికి తన భర్తకు తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోయింది. యావండి, మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం. నన్ను కొట్టడం కాదు, చంపినా నాకు ఆనందమే అంటూ తన భర్తను తీసుకుని లోనికి వచ్చింది. ఉన్న టెన్షన్స్ చాలవు అన్నట్టు ఇది నా ప్రాణానికి ఒకటి అనేసి అనుకుంటూ, జయ డార్లింగ్, మీ తమ్ముడు అరవింద్ ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళిపోవడం తెలుసా? ఆ అక్షర కూడా అరవింద్ను కాదు అని తనతో పనిచేసే డాక్టర్ను పెళ్లి చేసుకుంటుంది
అని చెప్పాడు విశాల్. నాకు ఆ అక్షర అలాంటిదే అని ముందే తెలుసు, కానీ వాళ్లే నమ్మలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. మనకెందుకు చెప్పండి వాళ్ళ సంగతి. నీకు నేను, నాకు నువ్వు, మనమే అండి. ఎవరి గురించి చెప్పకండి, నాకేమీ వద్దు, పదండి డిన్నర్ చేద్దాం అన్నది జయ. ఆ దీని పతిభక్తి తగలయ్య. అరవింద్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటుంది అంటే ఇది ఎలా ఉన్నది? ఇప్పుడేం చేయాలి? ఈ అక్షర పెళ్లి చేసుకుంటుంటే అరవింద్ వెళ్ళిపోవటం ఏమిటి? అసలు ఎక్కడ ఉన్నాడు అరవింద్ అని అనుకున్నాడు విశాల్. మరో ప్రక్క రూమ్ మొత్తం చాలా చీకటిగా ఉన్నది. లైట్స్ కూడా వేసుకోకుండా ఉండేసరికి అసలేమీ కనిపించటం లేదు. అప్పుడే రూమ్లోనికి ఉన్న విండో ఓపెన్ అవుతూ 2 చేతులు, తర్వాత కాళ్ళు, ఆ పైన మెడ, తల, ఇలా ఒక్కొక్క పార్టు, చివరికి ఒక మనిషి రూమ్లోనికి వచ్చాడు. విండో నుంచి జాబిలి పిండి ఆరపోస్తూ ఉన్నట్టుగా బెడ్ మీద ఉన్న అక్షర మీద పడగానే దేవకన్యలా ఉన్న అక్షరాన్ని చూస్తూ ఉన్న అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు. బాగా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టున్నది. తన కళ్ళ నుంచి వచ్చిన కన్నీటి చారలు చెప్పకనే చెప్తూ ఉన్నాయి ఎంతలా బాధపడింది అనేది. అక్షరాను అలానే చూస్తూ తన మొహం మీద చిన్నగా నోటితో గాలి ఊదాడు. అంతవరకు చిరాకుగా ఉన్న అక్షర నిద్దట్లో పక్కకు తిరుగుతూ తన పక్కన ఉన్న చేతిని గట్టిగా పట్టుకున్నది. కానీ ఆ వచ్చిన అతను మాత్రం చూపు తిప్పకుండా అక్షరాన్ని చూసుకుంటూ ఉన్నాడు. తన మీద ఉన్న డైరీ తీసి పక్కన పెడుతూ డైరీలో అరవింద్ అనే నేమ్ రాసి కొట్టేసినట్టుగా ఉండటం చూసి దాన్ని పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. నైట్ వచ్చినవాడు కాస్త మార్నింగ్ అవుతుంది అనగా కష్టంగా తన చెయ్యి వదిలించుకుంటూ అక్షరాను మళ్ళీ కల్లారా చూసుకొని అక్కడి నుండి వచ్చినట్టే వెళ్ళిపోయాడు. కళ, మై డియర్ కళావతి, ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు కిల్బిల్. నేను పని చేస్తున్నాను, కనిపించడం లేదా అంటూ కళావతి విసురుగా సమాధానం చెప్పింది. నాజూకైన చేతులు బట్టలు ఉతికితే ఏమైనా ఉన్నదా అంటూ తన చేతులు పట్టుకున్నాడు కిల్బిల్. కళ, నీ చేతులేమిటి బండలు కొట్టినట్టు ఇంత గట్టిగా ఉన్నాయి అని అడిగాడు. అంటే బాబు, మేము చిన్నప్పటి నుంచి పని చేసి చేసి ఇలా అయ్యాయి బాబు, ఏమైంది, మీకు నచ్చలేదా అన్నది కళావతి. అయ్యో, ఇలా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నాజుగ్గా ఉంటే ఏమొస్తుంది, అదే గట్టిగా ఉంటే సరసానికైనా సమరానికైనా బాగుంటుంది. నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు కళ అంటూ తనను పక్కకు లాగి కిల్బిల్ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. బాబు, ఇది అయిపోయాక గేదెలకు పాలు కూడా తీయండి, నేను వస్తాను అన్నది కళావతి. కళ, ఇన్ని రోజులు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలిసింది. నీకు కుజు దోషం ఉన్నది అనే కదా చేసుకోలేదు అన్నాడు కిల్బిల్. అవును బాబు, దానివల్లే. ఎవడు వచ్చినా అలా వచ్చి ఇలా పుట్టుక్కుమంటున్నాడు. కళ, నువ్వు ఒప్పుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నీకు తెలుసా, నాకు కూడా కుజు దోషం ఉన్నది. నువ్వు నేను జంట, టాక్ ఆఫ్ ది టౌన్ అంట. నీ నడుం మీద మడత, వడ్డానం కొనిపెడతా, ఏమంటావు అన్నాడు కిల్బిల్. అయ్యో బాబు, నాకు సిగ్గేస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు అంటూ కిల్బిల్ను వెనక్కు నెట్టేస్తూ కళ అక్కడి నుంచి పారిపోయింది. దెబ్బకు కళ నెట్టిన ఫోర్స్కి కిల్బిల్ వెనకే ఉన్న బావిలో పడిపోయాడు. మార్నింగ్ నిద్రలేచిన అక్షరాకు తన రూమ్ మొత్తం కొత్తగా అనిపిస్తున్నట్టుగా ఉన్నది. రూమ్లో కొత్తగా వస్తూ ఉన్న పెర్ఫ్యూమ్ స్మెల్ తనకు బాగా తెలిసినట్టుగా అనిపిస్తూ ఉంటే చుట్టూ చూస్తూ టేబుల్ మీద ఉన్న డైరీ తీసుకున్నది. నైట్ నాతో పెట్టుకుని పడుకున్న డైరీ ఇక్కడకు ఎలా వెళ్ళింది? ఈ రూమ్లోనికి ఎవరైనా వచ్చారా అంటూ చుట్టూ చూస్తూ ఉన్నది. ఈ విండో ఎవరు ఓపెన్ చేశారు? నైట్ నేను క్లోజ్ చేసే పడుకున్నా కదా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నిజంగానే నా రూమ్లోనికి ఎవరైనా వచ్చారా అని అనుకుంటూ ఉన్నది అక్షర. అక్షర అమ్మగారు అంటూ అప్పుడే రూమ్లోనికి వచ్చింది కళావతి. అదేంటంటే మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు, అలానే మీకోసం కాఫీ తీసుకుని వచ్చాను అన్నది. నీ పేరేమిటి అంటూ అడుగుతూ కాఫీ తీసుకున్నది అక్షర. కళావతి అని చెప్పింది కళ. కళావతి, నా రూమ్లోనికి ఎవరైనా వచ్చారా అని అడిగింది అక్షర. హా అమ్మగారు, వచ్చారు కదా, నేనే ఇప్పుడు వచ్చాను కదా అన్నది కళావతి. నువ్వు కాదు, నిన్న నైట్ ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాను అన్నది అక్షర. అది నేనెలా చెప్పగలను, నాకెలా తెలుస్తుంది? నేనైతే నా గదిలోనే పడుకుండిపోయాను అని చెప్పింది కళావతి. నువ్వు ఏమైనా వచ్చావా అనలేదు, ఎవరినైనా చూసావా అన్నాను. నువ్వు వెళ్ళలే, నీకెలా తెలుస్తుంది అంటూ వెళ్తూ ఉన్న కళావతిని పిలిచింది అక్షర. వెళ్తూ ఉన్న కళావతి ఆగుతూ ఏమిటమ్మా అని అడిగింది. ఎందుకు నువ్వు వచ్చినప్పటి నుంచి అలా ఫేస్ కవర్ చేసుకుని ఉంటావు? ఆ శారీ నార్మల్గా వేసుకోవచ్చు కదా, ఈ రోజుల్లో కూడా ఇలానే ఉండే ఆడవాళ్ళు ఉంటారా
అంటూ అక్షర కళ మొహానికి ఉన్న మెలి ముసుగు తీసేస్తూ ఉంటే, అది మాది ఆచారం అమ్మా. పెళ్ళయ్యే వరకు మాది మొహం ఆడవాళ్ళకి చూపించాం. పెళ్ళైన తర్వాత మాది మొహం మొగుడికి మాత్రమే చూపిస్తాం. అంతవరకు ఇలానే ఉంటాను అంటూ అక్షరను ఆపేసి వెళ్ళిపోతూ ఉంటే, కళావతి అని పిలిచింది అక్షర. అమ్మగారు, మాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి అన్నది కళావతి. నిన్ను ఎవరూ ఆపటం లేదు, ఈ కప్ తీసుకుని వెళ్ళు అంటూ అక్షర కప్ ఇవ్వగానే కళ వెళ్ళిపోయింది. మామయ్య, పొద్దున్నే ఏమిటి ఇలా బట్టలపై స్నానం చేశావు? అలా ఉన్నావేమిటి? చెరువులో నుంచి బయటకు వచ్చిన చేప పిల్లలా వణికిపోతున్నావు అన్నాడు అంకిత్. అయ్యో అల్లుడు, నిజంగానే చచ్చి బతికాను. కళావతికి హెల్ప్ చేద్దాము అని వెళ్ళి బట్టలు ఉతుకుతున్నాను. తను సిగ్గుపడి నన్ను తోపు తోస్తే వెళ్ళి బావిలో పడ్డాను అల్లుడు. ఇంకాస్త బలంగా తోస్తే నా ప్రాణం పోయేది అల్లుడు. టైంకి ఆ పనోడు చూసి నన్ను కాపాడాడు అన్నాడు కిల్బిల్. మావయ్య, తను ఒక్కసారి తోస్తేనే ఎలా అయ్యావు? నీకు అవసరం అంటావా చెప్పు అన్నాడు అంకిత్. అల్లుడు, అదే అనొద్దు. పెళ్ళి నా ఆశయం, కళను పెళ్లి చేసుకోవటం నా జీవిత ఆశయం అంటూ పైకి లేస్తూ అన్నాడు కిల్బిల్. ఏదో ఒకటి చావు, గోమాతమ్మ గారు పిలుస్తున్నారు, ఆ అవతారం మార్చుకొని వచ్చాయి అన్నాడు అంకిత్. అమ్మమ్మ గారు నన్ను రమ్మన్నారట అంటూ అక్కడికి వచ్చాడు అంకిత్. అలానే కాసేపటికి అందరూ ఒక్కొక్కరిగా వచ్చారు. అబద్ధం ఆడితే నాలుక తెగిపోవాలి అత్తయ్య. ఇప్పుడు అందరినీ ఎందుకు రమ్మన్నారో నాకు అస్సలు తెలియటం లేదు. దీప, లోపల నా జిలేబీలు అలానే మిగిలిపోయాయి అన్నది సంపూర్ణ. అత్తయ్య, నాన్నమ్మ చూశారంటే ఇంకా ఏమైనా ఉన్నదా? మీరు మౌనంగా ఉండండి. పద్మ, నీకు ఏమైనా తెలుసా ఎందుకు రమ్మన్నారు అని అడిగింది దీప. అక్క, ఆవిడ లోపల ఉంటే నేను బయట ఉంటాను, నాకేం తెలుస్తుంది? నాకు కూడా కళ వచ్చి చెప్పింది, నాకేమీ తెలియదు అన్నది పద్మ. అందరికీ అదే చెప్పింది. ఒకసారి కళావతి, అబద్ధం ఆడితే నాలుక తెగిపోవాలి. అత్తయ్య ఎందుకు రమ్మన్నది చెప్పు అని అడిగింది సంపూర్ణ. అమ్మగారు నాకేం తెలుసు, పెద్దమ్మగారు చెప్పారు, చెప్పాను అన్నది కళావతి. గోమాతమ్మగారు వాళ్ళ వైపు చూసేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. అక్షర, నువ్వు ఎంత ఆలస్యం చేసినా జరిగే ఈ కళ్యాణం ఆగదు, అది నీకు బాగా తెలుసు. ఈరోజు గుడిలో మీ పెళ్లికి ఎలాంటి అవరోధాలు రాకుండా పూజ చేయిస్తున్నాను, పదండి అంటూ అప్పుడే అక్షర కూడా వచ్చేసరికి అందరికీ కలిపి చెప్పారు గోమాతమ్మ గారు. సంపూర్ణమ్మ గారు, మీరు గుడికి వస్తే జిలేబీలు తినటం కుదరదు కదా, అందుకని ఈ పూజకు వెళ్లకుండా చేసేద్దాం, ఏమంటారు అన్నది కళావతి. వారేవా, అవునే కళ, అప్పుడు నేను ఎంచక్క నా వేడివేడి నేతి జిలేబీలు తినేయొచ్చు. కానీ మనం ఎలా ఆపాలి అన్నది సంపూర్ణ. చాలా తేలికమ్మగారు, పెద్దమ్మగారు గుడికి వెళ్ళాలి అంటే పసుపు కుంకుమ అమ్మవారి పట్టు చీర మీకే ఇస్తారు కదా, దాన్ని కింద పడేశారు అంటే అప్పుడు అపశకునం అనేసి ఆగిపోతారు అన్నది కళావతి. హహహ, చాలా బాగున్నది, మంచి ఉపాయము. కానీ వాటిని నాకే ఇస్తారు అని నీకెలా తెలుసు? మా అత్తయ్య గుడికి అవన్నీ తీసుకుని వెళ్తారు అని నీకు ఎవరు చెప్పారు? నేను కూడా చెప్పలేదే అన్నది సంపూర్ణ. అయ్యో అమ్మగారు, ఈ ఇంట్లో పెద్దమ్మగారు తర్వాత అంత పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే కదా, తర్వాత పెద్ద మీరే కదా, మీకే ఇస్తారు. అందుకనే చెప్పాను, నేను మీకు సాయం చేస్తున్నా, ఇష్టం లేకపోతే మానేయండి అన్నది కళావతి. లేదులే కళ, నా వేడివేడి నేతి జిలేబీల కోసం ఏమైనా చెయ్యొచ్చు, కానీ అత్తయ్యకు అనుమానం రాకూడదు, జాగ్రత్త అన్నది సంపూర్ణ. అక్షర, ఈ ప్రధానం నువ్వు తీసుకొని అబ్బాయితో కలిసి పద అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య, అబద్ధం ఆడితే నాలుక తెగిపోవాలి, ఇవన్నీ నేను కదా చెయ్యాలి, అక్షరాకు ఇస్తున్నారు అన్నది సంపూర్ణ. కోడలా, నీకు తిండి మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య, మీరు అలా అంటే నేను ఒప్పుకోను, నేనే తీసుకుంటాను అంటూ సంపూర్ణ ముందుకు వస్తూ తన కాలికి ఏదో తగిలేసరికి ఆమాంతం వెళ్ళి ఆ పళ్ళెంలో పడిపోయింది. భయంగా తన అత్తయ్యను చూస్తూ ఉన్నది. ఆ దేవుడి మీద ఒట్టు, నీకు ఎప్పటికీ బుద్ధి వస్తుంది సంపూర్ణ. ఆ దేవుడు నీకు బుద్ధి ఇచ్చాడు, దాన్ని ఎప్పుడు ఏం తినాలా అనే దానికి కాకుండా కాస్త ఏం చేయాలా చేయకూడదా అనే దానికి కూడా ఉపయోగించు సంపూర్ణ అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య, నేను మామూలుగానే వచ్చాను, కానీ పడిపోయాను అని చెప్పింది సంపూర్ణ. దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, దండం దేవుడికి పెట్టి మనసు నైవేద్యం మీద పెడితే ఇలానే ఉంటుంది నిన్ను అంటూ గోమాతమ్మ గారు ఇంకా ఏదో అనబోతూ ఉంటే, అమ్మగారు, సంపూర్ణ అమ్మగారు తెలియక పొరపాటు చేశారు, అమ్మగారు మీరు లేవండి అంటూ లేపింది కళ. అమ్మగారు,
ఇప్పుడు ఇదంతా నాశనం అయింది కదా, అంటే ఇక మనం పూజకు వెళ్ళకూడదు. అపశకునం కదండి, అందరం ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోదాం. నేను ఇప్పుడే అందరి కోసం వేడి వేడి టీ పెట్టి తీసుకుని వస్తాను అన్నది కళావతి. కళ, అవసరం లేదు, ఇదేమీ అపశకునం కాదు, అక్షర చేతిలో లేదు కదా, నువ్వు వెళ్ళి మళ్ళీ తీసుకునిరా అంటూ చెప్పేసరికి కళ వెళ్ళి తీసుకుని వచ్చింది. కళ కూడా గోమాతమ్మ గారు చెప్పేసరికి దాన్ని అక్షర చేతికి ఇచ్చింది. తర్వాత అందరూ కూడా గుడికి బయలుదేరారు. సంపూర్ణ అమ్మగారు ఏం ఆలోచిస్తున్నారు, పదండి అన్నది కళావతి. కళ, ఇక్కడ నేను పడిపోలేదే, ఏదో నా కాలికి తగిలింది, ఎవరో కావాలి అనే కాళ్ళు పెట్టి నన్ను పడేశారు అన్నది సంపూర్ణ. అయ్యో అమ్మగారు, నేనెందుకు అలా చేస్తాను, మీ కాలే తగిలి పడిపోయి ఉంటారు, పదండి పదండి అన్నది కళావతి. నేను కాలు తగిలింది అన్నాను కానీ తన కాలు తగిలింది అని అనలేదు, ఎందుకు ఎలా అంటుంది ఈ కళ అంటూ గోమాతమ్మ గారు అరిచేసరికి పరుగెడుతూ పారిపోయింది సంపూర్ణ. కళ డార్లింగ్, నిన్నే పిలిచేది, మనం కూడా ఇలానే పెళ్లి చేసుకుందామా అన్నాడు కిల్బిల్. హిహిహి, నేనేం చేయాలన్నా కూడా పెద్దమ్మగారి ఇష్టం, తన మాట కాదు అనకుండా నేనేం చేయను అన్నది కళావతి. డార్లింగ్, అలా అంటే ఎలా చెప్పు, నువ్వే ఇలా అంటే మన పసి హృదయాలని ఎవరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పూజారి గారు అంకిత్ను అక్షరాను గుడి చుట్టూ తిరగమన్నారు కదా, మనం కూడా తిరిగేద్దాం, ఏమంటావు అన్నాడు కిల్బిల్. నువ్వు అంతగా అడుగుతూ ఉంటే నేను కాదు అనలేకపోతున్నా బాబు, పదండి అంటూ సిగ్గుగా కళ అనేసరికి కిల్బిల్ సిగ్గుపడుతూ వెళ్ళాడు. అక్షర, నువ్వు ఇలా ఉంటే నాకు అసలు నచ్చటం లేదు, నేను ఏదో నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్న ఫీలు, ప్లీజ్ నార్మల్గా ఉండొచ్చు కదా అన్నాడు అంకిత్. అంకిత్, డోంట్ టాక్ టు మీ, ఎవరు ఎన్ని చేసినా కూడా ఈ పెళ్లి మాత్రం జరగదు అన్నది అక్షర. అక్షర, ఇంకా ఎందుకు నిన్ను కాదు అని వెళ్ళిపోయిన వాడి కోసం ఆలోచిస్తున్నావు, వదిలేయ్, లెట్స్ స్టార్ట్ న్యూ లైఫ్ అన్నాడు అంకిత్. నా వరకు లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉంటుంది కానీ లైఫ్కి సెకండ్ ఛాన్స్ ఉండదు, పుట్టటం చావటం ఒకసారే, అలానే ప్రేమ పెళ్లి కూడా ఒకరితోనే ఒకరిపైనే. నన్ను కాదు అనుకుని తను వెళ్ళిపోయాడు, అందుకని నేను వేరే పెళ్లి చేసుకోవటం అంటే చాలా చండాలంగా ఉంటుంది. తనకు నేను అవసరం లేకపోవచ్చు, కానీ లైఫ్ అంటే పెళ్లి భర్తనే కాదు కదా అన్నది అక్షర. అక్షర, నువ్వు ఎన్ని ఆలోచించినా కూడా ఈ పెళ్లిని ఆపలేవు, నాకు నువ్వు కావాలి, మన పెళ్ళైతే నువ్వే మారుతావు, నాకు ఆ నమ్మకం ఉన్నది అన్నాడు అంకిత్. అంకిత్ మాటకు అక్షర కోపంగా స్టెప్స్ ఎక్కుతూ కాలు జారి స్టెప్స్ మీద కూర్చుంటూ అమ్మా అంటూ అరిచింది. ఆ సౌండ్కి కోనేటి దగ్గర ఉన్న అందరూ వాళ్ల వైపు చూశారు. అక్షర అలా అనేసరికి అందరూ కిందకు వస్తూ ఉన్నారు. ఏమైంది అంటూ. అయ్యో చూశారా, అక్కడ ఏదో జరిగింది, పదండి అంటూ కళ కూడా వెళుతూ ఉంటే కిల్బిల్ కూడా వెళుతూ కాలు జారి వెళ్ళి అల్లుడు అంటూ దొర్లు పుచ్చకాయలాగా దొర్లుకుంటూ నేరుగా అంకిత్ మీద పడేసరికి ఇద్దరు వెళ్ళి కొనెట్లో పడ్డారు. మామయ్య, నీకేం పని లేదా, నా మీద పడ్డావు, నా నడుం పోయింది అన్నాడు అంకిత్. అల్లుడు సారీ, స్లిప్ అయ్యాను, నా పని అయిపోయింది అంటూ ఇద్దరు అనుకుంటూ ఉంటే కళ వెళ్ళి ఇద్దరికి సాయం చేసి తీసుకుని వచ్చి కూర్చోపెట్టింది. అయ్యో ఇదేమిటి అమ్మగారు, అపశకునం అని నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినలేదు, ఈ పెళ్లి అనుకున్నప్పుడే ఇలా అవుతుంది, ఆపేద్దాం అమ్మగారు, ఈ పెళ్లి వద్దు ఏమొద్దు, ఆపేయండి, పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అక్షర అమ్మగారికి ఎంత ప్రమాదం తప్పింది అన్నది కళావతి. కళ, నువ్వు మాట్లాడటం ఆపుతావా, అక్షర నీకు ఎలా ఉన్నది, బాబు మీరు బాగానే ఉన్నారా అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, ఐ కాంట్, నా వల్ల కాదు, నేను నడవలేను అన్నది అక్షర. గ్రానీ, నా వల్ల కూడా కాదు అన్నాడు కిల్బిల్. అమ్మమ్మ, నాకు కూడా బాగానే తగిలింది, అంతా మామయ్య వల్లే, ఇదేమీ అపశకునం కాదు, ఈ పెళ్లి జరుగుతుంది అంటూ అంకిత్ కళా మాటకు అడ్డుగా వచ్చాడు. ఏది ఏమైనా ఈ పెళ్లి జరుగుతుంది, మీరు జంటగా ప్రదక్షిణాలు చేస్తే అంత మంచి జరుగుతుంది, పదండి అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, నేను నడవలేకపోతున్నా, నా వల్ల కాదు అంటే అర్థం కావటం లేదా, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని కోపంగా అన్నది అక్షర. అక్షర కావాలి అని అంటుంది అని అర్థమైన అంకిత్, పర్వాలేదు అమ్మమ్మ, నేను ఎత్తుకుంటాను అంటూ అక్షర దగ్గరకు వచ్చి తనను పట్టుకోవటానికి వంగి నడుం నొప్పితో నడుం పట్టుకున్నాడు. హిహిహి, ఆ అమ్మాయిని పట్టుకుంటాను అనేసి నడుం పట్టుకున్నావు బాబు, ఇంకా నువ్వేమెత్తుకుంటావు అని నవ్వుతూ అన్నది కళ.
రేఖాదేవి ఇలా అందరూ తల ఒక మాట అంటూ ఉంటే, అక్షర నువ్వు నాటకాలు చేయకు అంటూ గోమాతమ్మ గారు అక్షరను పైకి లేపారు. అక్షర తన కాలికి దెబ్బ తగిలేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కు పడబోతూ వెనకే ఉన్న కళ మీద పడేసరికి ఇద్దరూ కూడా కోనేట్లో పడిపోయారు. ఇటు నైని, విశాల్ ఏమైంది, ఏమైనా తెలిసిందా, అరవింద్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నావా అని అడిగింది. లేదు బేబీ, నా పెళ్ళం అసలు వాళ్ళ పుట్టింటి వైపే మాట్లాడటం లేదు. నేను టాపిక్ రైజ్ చేస్తూ ఉన్నా కట్ చేస్తుంది. ఓవరాల్ నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వటం లేదు అన్నాడు విశాల్. విశాల్, దెన్ వాట్ టు డూ? నన్ను జైలుకు వెళ్ళేలా చేసిన అక్షరాను, దానికి సపోర్ట్ చేసిన అరవింద్ని వదిలేయాలా అన్నది నైనే. బేబీ, దేనికి టెన్షను? ముందు అక్షరాను సైడ్ చేస్తే ప్రాబ్లము సాల్వ్ అవుతుంది కదా. ఇప్పుడే దాని ప్లేస్కు వెళ్ళి దాన్ని లేపేద్దాం అన్నాడు విశాల్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు విశాల్. అక్కడ దాని నానమ్మ చేతిలో 70 ఓళ్ళున్నాయి. మనం అక్షరాను లేపేస్తే నెక్స్ట్ సెకండ్ మన శవాలనే ఊరిని దాటుతాయి. ఆ గోమాతమ్మ ఏమిటో నీకు సరిగ్గా తెలియదు. ఆ అక్షర మీద మనం పగ తీర్చుకోవాలి అంటే అది మన దగ్గరకు వచ్చేలా చెయ్యాలి. అక్షర వీక్నెస్ అరవింద్ మాత్రమే, దాని మీదే కొట్టాలి అన్నది నైని. నైని, అరవింద్ను కాదు అనే కదా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అన్నాడు విశాల్. ఆడపిల్ల మనసు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తుంది, ప్రాణం తీస్తుంది, అవసరమైతే మోసాలు కూడా చేస్తుంది. నేను నీ కోసం చేస్తున్నట్టు. అలానే అక్షర అరవింద్ని లవ్ చేస్తుంది. అందుకని అరవింద్ తనను ఎంత టార్చర్ చేసినా, ఎన్ని మాటలు అన్నా, చివరకు డివోర్స్ తీసుకున్న అరవింద్ ప్రమాదంలో ఉంటే తనకేమీ తెలియలేదు. అరవింద్ కోసం వచ్చింది. అదే ప్రేమ ఇంకా తనకు ఉన్నది. ఇన్ మై విజన్ అక్షర చావనైనా చస్తుంది కానీ ఈ పెళ్లి చేసుకోదు. అరవింద్ ఎందుకు అలా వెళ్ళాడో తెలియటం లేదు. వీటి అన్నింటికీ తెర పడాలి అంటే అరవింద్ మనకు దొరకాలి. అరవింద్ కృష్ణ, ఎక్కడ ఉన్నావు? నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్న అక్షర కోసం వస్తావు. ఐ నో దాట్ అంటూ రూమ్ దద్దరిల్లేలా అరిచింది నైనే. ఇటు కోనేటి నుంచి కళావతి, తనను పట్టుకున్న అక్షర ఇద్దరూ ఒకేసారి బయటకు వచ్చారు. అంత దగ్గరగా కళావతిని చూసిన అక్షర తననే చూస్తూ ఉన్నది. కళావతి అక్షరాను వదులుతూ దూరం జరుగుతూ ఉంటే, తను మళ్ళీ నీళ్లలో పడిపోతూ ఉంటే తనను పడకుండా 2 చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకుని వచ్చింది కళావతి. అల్లుడు, ఆ పడేదేదో నేను నా కళావతి మీద పడితే నన్ను కూడా ఇలానే ఎత్తుకునేది నా కళావతి కదా అంటూ కళాని చూసి మైమర్చిపోతూ ఉన్నాడు కిల్బిల్. అక్షర, నీకేమీ కాలేదు కదా అంటూ తన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే కళ అక్షరను అక్కడ స్టెప్స్ పై కూర్చోపెట్టింది. ఈరోజు ముహూర్తమే బాగాలేదు, అందరూ పదండి, మళ్ళీ వద్దాం అంటూ గోమాతమ్మ గారు అనేసరికి పద్మ, దీప అక్షరాకి సాయం చేస్తూ తనను పైకి తీసుకుని వెళ్లారు. కళ, మై డియర్ డార్లింగ్, నీకేమీ కాలేదు కదా, నిన్ను నేనే కాపాడాలి అని అనుకున్నాను, కానీ నువ్వే వచ్చేశావు అంటూ తన చేతులు పట్టుకుని పిచికేస్తూ ఉన్నాడు కిల్బిల్. అయ్యో పర్వాలేదు, వదలండి, నాకేమీ కాలేదు కదా, నన్ను వదలండి అంటూ కళ అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది. అరవింద్ బాబు, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఏమైంది, ఇలా తడిసిపోయారు? అంతా బాగానే ఉన్నదా అని అడిగింది మళ్ళీ. మళ్ళీ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. నేను చెప్పినవన్నీ తీసుకుని వచ్చావా? ఎవరూ రాకుండా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, జాగ్రత్త అంటూ అరవింద్ మళ్ళీ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని గుడి వెనక్కు వెళ్ళిపోయాడు. కళావతి అంటూ కంచు కంఠంలో వినిపించిన గోమాతమ్మ గారి వాయిస్కు లోపలకు వెళ్ళేది అక్కడే ఆగింది కళ. గోమాతమ్మ గారు తన దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నారు. అమ్మగారు, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అంటూ లేని నవ్వుతో అడిగింది కళ. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. గుళ్ళో అందరూ ఉన్నారు, మధ్యలో నువ్వు ఏమైపోయావు, కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం చూసినా నువ్వు ఎక్కడా కనిపించలేదు, ఏమైంది? అందరికీ తెలిసిన సామెత, తప్పు చేస్తేనే తలదించుతాం. ఇప్పుడు నువ్వు తలదించావు అంటే ఏమి తప్పు చేశావు? ఎందుకు మధ్యలో కనపడకుండా ఉన్నావు అంటూ గోమాతమ్మ గారు అడిగేసరికి కళకి టెన్షన్తో చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. కళను అలా అడిగేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా ఏమవుతుందా అనేసి చూస్తూ ఉన్నారు. అక్కడే సోఫాలో ఉన్న అక్షర కూడా అదంతా చూస్తూ సైలెంట్గా ఉన్నది. అంటే అది అమ్మగారు, నేను మరి అని కళ చెప్పబోతూ ఉంటే, నేను చెప్తాను అంటూ అప్పుడే కిందకు వస్తూ అన్నాడు కిల్బిల్. ఆంటీ, ఏమైందో నేను చెప్తాను,
కళ అక్కడ కనిపించకుండా పోవటానికి కారణం నేనే. నాకు బాలేకపోతే నాతోనే నా కారులో వచ్చింది, అందుకనే మీకు కనిపించలేదు అన్నాడు కిల్బిల్. కిల్బిల్ అలా చెప్పేసరికి కళ కాస్త టెన్షన్ ఫ్రీ అయ్యింది. అలా ఎందుకు చెప్పినా టైంకు సేవ్ చేశాడు అని అనుకుంటూ ఉన్నది. గోమాతమ్మ గారు కిల్బిల్ వైపు చూస్తూ, మా ఊళ్ళో ఆడపిల్లలను గౌరవిస్తాం. తను పని మనిషే కావచ్చు, ఆడపిల్ల. మళ్ళీ తనతో ఇలాంటి పనులు చేయించకండి. మీకు ఇక్కడి పద్ధతులు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇంకా నీకు అన్నీ తెలిసి నువ్వు చేసే పనులు ఏమిటి? ఏమైనా ఉంటే నాతో చెప్పాలి. సొంత నిర్ణయం, సొంత పెత్తనం కష్టాలు తెచ్చిపెడుతుంది అంటూ కళకు కూడా చెప్పి అందరినీ ఎవరి గదులకు వాళ్ళను వెళ్ళిపోమన్నారు. కళ డార్లింగ్, నీతో మాట్లాడాలి అంటూ వెళుతూ ఉన్న కళను ఆపాడు కిల్బిల్. వదలండి బాబు, ఎందుకు నన్ను ఆపుతున్నారు? ఎవరైనా చూస్తారు అన్నది కళ. ఏమిటి డార్లింగ్, ఇప్పుడు నేను రాకపోతే ఏమయ్యేది? నీకు ఏమవుతుందో అనేసి నా ప్రాణం పోయినట్టు అయింది తెలుసా? టైంకి నేను అబద్ధం చెప్పి నేను సేవ్ చేశాను. మరి నాకేమీ లేదా అన్నాడు కిల్బిల్. ఏం కావాలి చెప్పండి, చేసి తీసుకుని వస్తాను. కాఫీ, టీ ఏమైనా కావాలా అని అడిగింది కళ. నువ్వు పెట్టే టీ, కాఫీ ఎందుకు? కుదిరితే టిఫిన్స్, వీలైతే ఫుల్ మీల్స్ అంటూ సిగ్గుపడుతూ అన్నాడు కిల్బిల్. కళ కిల్బిల్ ఇంటెన్షన్ చూసి తల పట్టుకున్నది. కళ, నిన్నే డార్లింగ్ అంటూ సిగ్గుపడుతూ మాట్లాడుతూ తల ఎత్తి చూస్తూ, నువ్వేంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అంటూ అక్కడ ఉన్న అక్షరాను చూస్తూ అడిగాడు కిల్బిల్. టిఫిన్స్, ఫుల్ మీల్స్ ఎందుకు? డైరెక్ట్ బాహుబలి థాలీ ఉన్నది, పెట్టించనా అంటూ అక్షర సీరియస్గా అనేసరికి, వద్దమ్మా, ఇప్పుడే నడుం వాలుకు వస్తుంది, నేను ఈరోజు ఉపవాసం, వస్తాను అంటూ కిల్బిల్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అక్షర అమ్మగారు టైంకు వచ్చి నన్ను కాపాడారు, వస్తాను అమ్మగారు అంటూ కళ వెళ్తూ ఉన్న కళ చెయ్యి పట్టుకున్నది అక్షర. అమ్మగారు, నేను కాఫీ చేసి తీసుకుని వస్తాను, నా చెయ్యి అన్నది కళ. నీ చెయ్యే, నేను కాదు అనలేదు కదా, ఇప్పుడు నిన్ను కాఫీ అడగలేదు నేను అంటూ తనను చెయ్యి పట్టుకొని తన వెనక లాక్కొని వెళుతూ ఉన్నది. తన రూమ్లోనికి తీసుకొని వెళ్ళి తనను వదిలి రూమ్ డోర్ లాక్ చేసింది అక్షర. అమ్మగారు, నాకు చాలా పని ఉన్నది, నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి అంటూ ఉన్న కళని చూస్తూ, ఇక్కడ కూడా చాలా పనులున్నాయి. పేరేమన్నావు? కళావతి, రైట్? ఎందుకు మార్నింగ్ నుంచి చూస్తున్నా ప్రతిసారి గుడికి వెళ్లకుండా చెయ్యాలి అని చూస్తున్నావు? మార్నింగ్ మా పెద్దమ్మను కాలు అడ్డుపెట్టి పడేశావు, దెన్ కిల్బిల్ను కూడా మెట్లపై పడేశావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది అక్షర. నేనేమీ చేయలేదు, అవన్నీ పొరపాటుగా జరిగాయి అన్నది కళ. అవును, పొరపాటే. నిన్ను నమ్మటం, ప్రేమించటం, నీకోసం ఏడుస్తూ పిచ్చిదాన్ని అవటం నా పొరపాటే కదా అంటూ కళావతి చెంప పగలు కొట్టింది అక్షర. ఎనఫ్ మిస్టర్ అరవింద్ కృష్ణ, అవసరం లేదు, ప్రేమ లేదు నాకు, నువ్వు వద్దు అంటూ వెళ్ళిపోయావు కదా, ఎందుకు వచ్చావు? ఏమిటి ఈ నాటకాలు? ఎవరిని మోసం చేయాలి అని వచ్చావు? ఎవరిని బాధ పెట్టాలి అని వచ్చావు అంటూ కోపంగా అరవింద్ను చూస్తూ అడిగింది అక్షర. అరవింద్కి తనను అక్షర కనిపెట్టింది అనేసరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా తల దించుకుని ఉన్నాడు. అరవింద్, నువ్వు ఇలా ఉంటే ఈరోజు నాకు వచ్చే కోపానికి నిన్ను ఏం చేస్తానో కూడా తెలియదు, ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడిగింది అక్షర. నీకోసమే వచ్చాను, నా వల్ల కాలేదు అక్షర, నీకు దూరంగా ఉండగలను అని అనుకున్నాను, కానీ నీకు దూరమైన 2 నిమిషాలకే నరకం, దాన్ని లైఫ్ లాంగ్ బేర్ చేయలేను, నాకు నువ్వు కావాలి, అందుకనే వచ్చాను అన్నాడు అరవింద్. స్టాప్ ఇట్ అరవింద్, నీకు ఫస్ట్ నుంచే మనసులతో ఆడుకోవటం సరదా కదా, ప్రతిసారి ఇలానే చేస్తావు, నా గురించి ఆలోచించవు, నీ గురించే ఆలోచిస్తావు, నువ్వు ఒక పెద్ద సెల్ఫిష్, నీలాంటి వాడిని ఇష్టపడ్డాను చూడు, నన్ను నేను అనుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించకు అన్నది అక్షర. డెవిల్ ప్లీజ్, నేను చేసినది తప్పే ఒప్పుకుంటాను, బట్ ఐ డోంట్ నో, ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో తెలియదు, నీకు నేను కరెక్ట్ కాదు అనే రిగ్రెట్ ఫీల్, అందుకనే అలా మాట్లాడాను, బట్ నౌ అని అరవింద్ చెప్పబోతూ ఉంటే, ఐ డోంట్ వాంట్ లిజన్ ఎనీథింగ్, నీకు ఏడిపించటం మాత్రమే తెలుసు, ప్రేమించటం తెలియదు, నీకు ఎందుకు ప్రేమ, పెళ్ళి, పెళ్ళం, పోయి నీకు నచ్చినది చేసుకో, నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో అన్నది అక్షర. డెవిల్, నీకు వచ్చిన రోజే చెప్పాలి అని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు అనే చెప్పలేదు,
ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి అప్పుడు నిన్ను కన్విన్స్ చేద్దాము అని అనుకున్నాను. కానీ ఆలోపే నీకు నిజం తెలిసింది. బట్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అన్నాడు అరవింద్. నేనేమి వినను, నాకేమీ చెప్పొద్దు. ఆ మాయ మాటలు నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోయి ఏడ్చే ఓపిక నాకు లేదు. నాకు నీ హెల్ప్ అవసరం లేదు. నా ప్రాబ్లం ఇది, నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నది అక్షర. అక్షర, నేను చేసిన దానికి నన్ను ఏమైనా చెయ్యి, బట్ నన్ను వెళ్ళిపోమని చెప్పకు, నా వల్ల కాదు అంటూ అక్షరాను హక్ చేసుకున్నాడు అరవింద్, అలియాస్ కళావతి. డోంట్ టచ్ మీ అంటూ అరవింద్ నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ అరవింద్ను వెనక్కు నెట్టేస్తూ ఉంటే అంతే గట్టిగా తనని పట్టుకుంటూ ఉన్నాడు. అక్షర అరవింద్ మెడ మీద గోళ్లతో రక్కుతూ ఏం చేస్తున్నా అరవింద్ మాత్రం తనను వదలకుండా పట్టుకున్నాడు. అరవింద్ని అలా కొట్టేస్తూ ఏడుస్తూ ఉన్న అక్షర కాసేపటకు అలానే ఏడుస్తూ బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళుతూ ఉంటే అరవింద్ చుట్టూ చేతులు పెనవేస్తూ హత్తుకున్నది. ఇద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు. చాలాసేపటి తర్వాత అరవింద్నే మాట్లాడుతూ, డెవిల్, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయవే, ఇంకెప్పుడు నీకు నచ్చని పనులు చెయ్యను అన్నాడు. అంతవరకు అరవింద్ని హత్తుకుని ఉన్న అక్షర చాలా కష్టంగా విడిపించుకుంటూ, నిన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ బాధపడే సిచ్యువేషను నాకు వద్దు. ఈరోజు నైట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదు అంటే నేనే అందరిలో నువ్వు ఎవరు అనేది చెప్పేస్తాను అంటూ కోపంగా చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆవ్ డెవిల్, నా మీద బాగా పగపెట్టింది. పర్వాలేదులే, నా మీద అంత ప్రేమ ఉన్నది అన్నమాట. లవ్ యూనే డెవిల్, నా మీద అందరికీ చెప్పేస్తావా? నేను బాధపడితేనే చూడలేవు, నన్ను బాధ పెడతావా? చూస్తాను ఎలా చెప్తావో. ఏది ఏమైనా నేను వెళ్ళటం అంటే నిన్ను నాతో తీసుకునే డెవిల్ అని అనుకున్నాడు అరవింద్. అంకిత్, ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏదేదో అవుతుంది, నాకేమీ నచ్చటం లేదు, అన్ని బ్యాడ్ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటూ అంకిత్ రూమ్లోనికి వస్తూ అన్నది రేఖాదేవి. మామ్, అలాంటిదేమీ లేదు, ఇట్స్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్, దానికే నువ్వు ఇలా అవటం బాగలేదు అన్నాడు అంకిత్. అది కాదు అంకిత్, నేను చెప్పేది అని రేఖాదేవి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, మామ్, నువ్వు చెప్పేది నేను వినేదేమీ లేదు, ఇట్స్ ఓవర్ అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, అలా అనకూడదు అంటూ అప్పుడే లోనికి ఎంట్రీ ఇచ్చింది కళావతి. ఏమిటమ్మా అలా నెమ్మదిగా చెప్తారు? ఎప్పుడైనా కూడా జాతకాలు చూడాలి, జాతకాలు నిజం అంటే నమ్మాలి, దానికి నేనే కదా బెస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ బాబు. నన్నే చూడండి, నాకు ఉన్న దోషం వల్లే కదా నాకు పెళ్లి కాలేదు, అలానే జాతకాలు ఉంటాయి అంటూ ఈ లూప్ యూస్ చేసుకొని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి అని మనసులోనే అనుకున్నాడు అరవింద్. ఎవరన్నారు నీకు పెళ్లి కాదు అని? నీకోసం నేను ఉన్నాను కలా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నీకు లైఫ్ నేనిస్తాను, నువ్వు నేను కలిసి ప్రేమకు శ్రీకారం చుడదాము అంటూ రూమ్లోనికి వస్తూ అన్నాడు కిల్బిల్. అబ్బా, ఏమి టైమింగ్ రా సచ్చినోడా, నీ వల్లే నా ప్లాన్స్ అన్నీ నాశనం అవుతున్నాయి అని మనసులోనే అమ్మనాబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు అరవింద్. కళ, నువ్వు అలా బాధపడకు, నేను నీ కోసం, నువ్వు నా కోసం, మనం ఒకరి కోసం ఒకరు పుట్టాము, అందుకనే నీకు నాకు పెళ్లి కాలేదు. ఇప్పుడు మన పసి హృదయాలను కలవకుండా ఈ పెద్దోళ్ళు ఆపలేరు అంటూ వచ్చి కళ చేయి పట్టుకుంటూ అన్నాడు కిల్బిల్. నాకు ఈ కర్మేమిటిరా, నువ్వు ఎక్కడ దొరికావు, నా కోసమే వచ్చినట్టున్నావు అని అనుకుంటూ మింగలేక కక్కలేక అరవింద్ దిక్కులు చూస్తూ ఉన్నాడు. మామ్, చూసావా, నీ కళ్ళ ముందే ఆన్సర్ ఉన్నది కదా, ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్ అంటూ నువ్వేమిటి, నువ్వు వెళ్ళి పని చేసుకో అని కళని చూసి అన్నాడు అంకిత్. అంకిత్, తను నా సహధర్మచారిని, అలా హార్ష్గా మాట్లాడకు, తను హర్ట్ అయితే నా హార్ట్ బ్రేక్ అవుతుంది. మై డియర్, మనం ఈ పెద్దోళ్ళ మధ్యలో ఎందుకు, పద అలా వెళ్ళి లవ్ చేసుకుందాం అన్నాడు కిల్బిల్. నాకు చాలా పనులున్నాయి, నేను వస్తాను సార్ అంటూ అరవింద్ అక్కడ ఆగకుండా పారిపోయాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.